జై శ్రీమన్నారాయణ. ఈరోజు కథ. ఒక ఒక అడవికి రాజుగారు ఆయన పరివారంతో వేటకెళ్తారు. వేటకు వెళ్ళినప్పుడు ఆయన మధ్యలో మార్గమధ్యంలో కొంచెం దూరం వెళ్ళాక దాహం వేస్తుంది. వాళ్ళందరికీ దాహం వేసి అందరూ వెతుకుతూ ఉంటారు. చెరువు కోసము లేక కొలడు కోసం, బావి కోసం, వాటర్ కోసం వెతుకుతూ ఉంటారు. వెతుకుతుంటే దారి వెతుకుతూ ఉంటారు. కొంచెం కొంచెం ప్లేసెస్లో డిఫరెంట్గా డిస్పర్స్ అయ్యి వెతుకుతున్నప్పుడు అందరూ ఒక్కొక్క దారిలో ఒక్కొక్కరు తప్పిపోతారు. తప్పిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అందరి కోసం కలవాలి అని చెప్పేసి వెతుకుతూ ఉంటే రాజుగారు వెళ్తూ ఒక అందురైన మహానుభావుడు లైక్ ఋషివర్యుడు తపస్సు చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజుగారు అడుగుతారనమాట. ఏమంటే, ఓ యోగి మహారాజా, మా వాళ్ళు ఇటు పక్కన ఇటు దారిలో ఏమైనా వెళ్ళారా? మీకేమైనా చూస్తే మీరు వీలైతే నాకు సహాయం చేయండి అని చాలా వినమ్రంగా అంటే మర్యాదగా చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఆ రాజుగారు ఆ అందులైన ఋషిని పలకరించి అడుగుతారనమాట. అడిగినప్పుడు ఆయన తిరిగి నమస్కరించి, రాజా, మీ సైనికుడు ఒకడైతే వెళ్ళాడు అండ్ మీ మంత్రి గారు కూడా వెళ్ళారు, ఇదే దారిలో మీరు ఫాలో అయ్యారంటే మీకు వాళ్ళు కలవచ్చు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఆ రాజుకు ఒక డౌట్ వస్తుంది అనమాట. ఆ డౌట్ ఆయన అడుగుతారనమాట. ఋషివర్య, నాకు ఒక సందేహం ఉంది, నేను మిమ్మల్ని అడగొచ్చా అని చెప్పేసి అడుగుతారు. అడగండి అని చెప్పేసి ఆయన చెప్తారు సింపుల్గా. చెప్పిన తర్వాత ఈ రాజుగారు అడుగుతారు, ఋషివర్య, మీరు అందులు కదా, అందుడు అంటే గుడ్డివారు, బ్లైండ్ పర్సన్ కదా, మీరు అంత ఎగ్జాక్ట్గా ఒక సైనికుడు వెళ్ళాడు, ఒక మంత్రి వెళ్ళాడు, మీ మంత్రి వెళ్ళాడు అని ఎలా చెప్పగలుగుతున్నారు అని చెప్పేసి ఆయన డౌట్ రేజ్ చేసినప్పుడు ఆ ఋషివర్యులు చెప్తారు ఏమనంటే, ఫస్ట్ వచ్చిన పర్సన్ ఏరా గుడ్డివాడా, ఇటు మా వాళ్ళు ఏమైనా వెళ్ళారా అని అడిగాడు. సెకండ్ వచ్చిన పర్సన్ యోగి, మహాయోగి, ఇటు మా వాళ్ళు ఎవరైనా వెళ్ళారా అని అడిగారు. నమస్కరించి మర్యాదగా అడిగారు. మీరు నన్ను సంబోధించిన విధానము యోగి మహారాజా అని సంబోధించారు. అంటే వాళ్ళ సంభాషణ, వాళ్ళ పిలుపు, వాళ్ళ మాట తీరును బట్టి వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు అనేది నేను ఊహించి చెప్పగలుగుతాను. అలా చెప్పాను స్వామి, అలా చెప్పాను రాజా అని చెప్పేసి చెప్తారు. అంటే ఇక్కడ మనం ఈ స్టోరీ ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పిలుపు ద్వారా, మన మాట ద్వారా మనం ఏ స్టేజ్లో ఉన్నాము, మనం ఏ ప్లేస్లో ఉన్నాము, అంటే మనము ఎలాంటి వాళ్ళము, మన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది అవతలి వ్యక్తి అంచనా వేయగలుగుతారు. సో మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ కత్తులు, గొడ్డళ్ళు అవే వెపన్స్ కాదు, మన మాట కూడా ఒక పవర్ఫుల్ వెపన్. సో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా ఎంత వీలైతే అంత తక్కువగా మాట్లాడడం వల్ల అవతలి వ్యక్తి గాయపడరు. మనము ఏదో వెపన్స్ వాడడం అంటే కత్తులు, గొడ్డళ్ళు అలాంటివి వాడితే శారీరకంగా మాత్రమే గాయపడతారు. కానీ మన మాట అనే వెపన్ని యూజ్ చేస్తే మానసికంగా గాయపడతారు. ఇది చాలా పెయిన్ఫుల్ అనమాట. అందుకని మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. థ్యాంక్ యూ.